హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మహారాష్ట్రన్ స్టైల్ మటన్ ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా ఈజీ సింపుల్ వేలో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం నేను 1 kg మటన్ తీసుకున్నాను. 3 to 4 times శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానని మటన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కుక్కర్లో వేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడిన ఉప్పు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి అందులోకి 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. దాంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ని రఫ్లీ చాప్ చేసి వేసుకోవాలి. వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిపి కుక్కర్కి మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలండి. ఈ రెసిపీకి మటన్ కొంచెం సాఫ్ట్గా ఉండాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ రిలీజ్ చేసేసి కుక్కర్ ఓపెన్ చేసి ఒకవేళ దాంట్లో వాటర్ కనుక ఉంటే అది బాగా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకుందాము. కుక్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని కడాయిని వేడి చేసి అందులోకి 10 పచ్చిమిర్చి, ఒక మొత్తం వెల్లుల్లి పీల్ చేసి తీసుకొని అది ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర కాడలు తీసుకొని అది కూడా వేసి బాగా రోస్ట్ చేసేయాలి. అది ఎలా రోస్ట్ చేయాలంటే కొంచెం కాల్చినట్లుగా చేయాలి. చేసిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి అలాగా. ఇప్పుడు కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఉల్లిపాయలు నేను సన్నగా చాప్ చేసుకున్నాను. చాప్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసి అది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని రంగు మారనివ్వద్దండి, మామూలుగా కొంచెం సాఫ్ట్ అయితే చాలు. అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మేము మటన్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాము, అందుకని చెక్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మేము బాయిల్ చేసుకున్న మటన్ యాడ్ చేసి బాగా కలుపుతూ హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేస్తూ అది కొంచెం పైన మటన్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మేము అందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కలిపేయాలి. కలిపి ఇది కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కలర్ కొంచెం లైట్గా క్రిస్పీ కూడా కాకూడదండి, కలర్ మాత్రం చేంజ్ అవ్వాలి పైన అయ్యేటట్లుగా ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కొంచెం ఫ్రెష్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకొని మళ్ళీ అది కలుపుతూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. కర్రీ మొత్తం కంప్లీట్ అయిందండి. ఇది సాఫ్ట్ రోటీస్తో చాలా బాగుంటుంది. ఈ కర్రీ మాత్రం దాల్ రైస్తో కూడా, దాల్ చావల్తో కూడా బాగుంటుంది. లేదా స్టార్టర్గా అయినా సరే మేము సర్వ్ చేయొచ్చండి హాట్గా. ఈజీ రెసిపీ, ఇందులో ఎక్కువ మసాలాస్ ఏం లేవండి. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.